కాలం కలిసి రాకపోతే తాడే పామే కలుస్తుంది అంటారు. ప్రస్తుతం అట్లాంటి పరిస్థితే ఖైబర్ పఖ్తూన్వా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటిది. గిల్గిట్ బల్టిస్తాన్లో కూడా భారీగా నిరసనలు తలెత్తుతున్నాయి. అక్కడ రెండు ప్రాంతాలు కూడా హైడల్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున కట్టడాలకి అంటూ చైనా రెడీ అవుతుంది. హైడల్ ప్రాజెక్టుల్ని ఎందుకు వాళ్ళు అక్కడి నుంచి కరెంటు వాడుకోవచ్చు, ప్లస్ అక్కడ ఖనిజాలని నొక్కచ్చు అని ఉంటుంది. అయితే హైడల్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. హైడల్ ప్రాజెక్టుల వల్ల తీవ్రంగా నష్టపోయేది తామని, కానీ దానివల్ల లబ్ధి పొందేది చైనా అంటూ పాకిస్తాన్ ప్రధాని తిట్టిపోస్తున్నారు. వేలాది మంది ఇప్పటికే నష్టపోయారని, ఇంకా నష్టపరిహారం కూడా ఇవ్వకుండా పైగా చైనా వాళ్ళ చేతుల్లో తమ జీవితాలు పెడుతున్నారన్నటువంటి ఆగ్రహం పెరిగిపోయింది. దాసు హైడ్రో పవర్ ప్రాజెక్టుతో నష్టపోయిన వాళ్ళు ప్రధాని షహబాజ్కి వ్యతిరేకంగా నిరసనలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా తమ భూములు లాగేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది నిర్వాసితులు రోడ్డెక్కి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. వందలాది ఏళ్లను ప్రభుత్వం నేలమట్టం చేసినటువంటి నేపథ్యంలో కసి పెరిగిపోతుంది. పునరావాసం కల్పించకుండా కూల్చేస్తారని ప్రభుత్వంపై మండిపడుతూ చైనా ఇంజనీర్లని కూడా కొట్టేందుకు సిద్ధపడుతున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ గొడవలు పెరిగి పెద్దవయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో డైమర్ భాష హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా గిల్గిట్ బల్టిస్తాన్లో కూడా ఆందోళన జరుగుతున్నాయి. చిలాస్ ప్రాంతాలు గత వారం రోజులుగా వేలాది మంది నిరసనకారులు నిరసన దీక్షలు చేస్తున్నారు. పునరావాసం కల్పించకుండా ఆ ప్రాంతంలో 4700 మెగావాట్ల ప్రాజెక్ట్ ఎట్లా కడతారని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ రెండు ప్రాంతాలు ఇప్పుడు పెద్ద ఎత్తున గొడవలకు కారణమవుతున్నాయి.